హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు చికెన్ కర్రీ చేద్దామండి. చికెన్ కర్రీ అందరూ చేస్తారు, చాలా రకాలుగా చేస్తారు, కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇవి 2 ఉల్లిపాయలండి, గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇవి 2 టమాటాలు ప్యూరీ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇది హాఫ్ కేజీ చికెన్ అండి. ఇవి బేసిక్ ఇంగ్రీడియంట్స్ అండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చికెన్ పీసెస్ వేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుని మూత పెట్టుకుని 10 minutes లో ఫ్లేమ్ లో ఉడకనివ్వాలండి. చూడండి చికెన్ లో ఎంత వాటర్ రిలీజ్ అయిందో. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి చికెన్ లోని వాటర్ అంతా ఎగిరిపోయింది, ఆయిల్ మిగిలిందండి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి చీలికలు చేసుకుని వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకుని 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని 4 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ కొంచెం వేగాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. టొమాటో ప్యూరీ కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం ఫ్రై చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసామండి, ఒకసారి చూసుకుని వేసుకోండి. తర్వాత హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుని 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మూత పెట్టుకుని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూడండి సైడ్స్కి ఆయిల్ కనిపిస్తుంది. ఇప్పుడు మన మసాలాలు, చికెన్ అంతా ఉడికిపోయింది. ఇప్పుడు అందులో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. మనకి గ్రేవీ కోసం అండి ఇది. గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ పోసుకుని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకనియండి లో ఫ్లేమ్లో. చూడండి ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుని కొత్తిమీర కూడా వేసుకోండి. ఇంతే అండి, చాలా సింపుల్గా చికెన్ కర్రీ చేసుకుని ఎంజాయ్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.